యాప్స్ కేసులో విచారణకు సమయం కావాలని కోరారు నటుడు దగ్గుబాటి రానా. ఈ కేసులో రేపు విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే తనకు షూటింగ్ ఉందని, మరో రోజు విచారణకు హాజరవుతానని ఈడీకి తెలిపారు రానా. రానాతో పాటు మరో ముగ్గురికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు సమయం కావాలని కోరారు నటుడు దగ్గుబాటి రానా. ఈ కేసులో రేపు విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే తనకు షూటింగ్ ఉందని, మరో రోజు విచారణకు హాజరవుతానని ఈడీకి తెలిపారు రానా. రానాతో పాటు మరో ముగ్గురికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇందులో భాగంగానే దగ్గుబాటి రానాకు రేపు విచారణ హాజరవ్వాలని బెట్టింగ్ యాప్స్ కేసులో రేపు విచారణకు హాజరు కావాల్సింది దగ్గుబాటి రానా. లేకపోతే ఇక దీనికి సంబంధించి రేపు షూటింగ్ ఉందంటూ మరో రోజు విచారణకు హాజరవుతానని రానా తెలిపారు. ఈడీ విచారణకు కొంత సమయం కావాలని నటుడు దగ్గుబాటి రానా కోరినట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం, మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. మొత్తం 29 మందిపై ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగానే పలువురు సినీ సెలబ్రిటీలకు నోటీసులు సర్వ్ చేశారు. రేపు 23వ తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో హీరో దగ్గుబాటి రానా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. అయితే రేపు ముందస్తుగా ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల, ముందస్తుగా ఫిక్స్ అయినటువంటి షూటింగ్స్ వల్ల రేపు విచారణకు హాజరు కాలేకపోతున్నాను. మరొక డేట్ ఇవ్వాలంటూ కూడా రానా ఈడీ అధికారులకు ఒక మెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఇక దాన్ని రానా ఇచ్చినటువంటి మెయిల్ ని మరి కన్సిడర్ చేస్తారా లేదా అనేది కూడా సాయంత్రం వరకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రకాష్ రాజ్ ని, మరోవైపు విజయ్ దేవరకొండని, మంచు లక్ష్మి కూడా ఈడీ అధికారులు నోటీస్ సర్వ్ చేశారు. వారు కూడా మరి సమయం కోరుతారా లేదా వారు ఇచ్చిన ఈడీ అధికారులు ఇచ్చిన డేట్ కి వారు కూడా విచారణకు హాజరవుతారా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మొత్తం మీద రేపు విచారణకు అయితే రానా హాజరు కావాలని చెప్పారు. ఒకవేళ ఈడీ అధికారులు సమాచారం అంటే రిప్లేస్ సరిగా ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మరి ఆ షూటింగ్ వదిలేసి మరి రానా వస్తాడా లేదా మరి ఇంకా డేట్ ని ఏమైనా పొడిగిస్తారా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు సమయం కావాలని కోరారు నటుడు దగ్గుబాటి రానా. ఈ కేసులో రేపు విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే తనకు షూటింగ్ ఉందని, మరో రోజు విచారణకు హాజరవుతానంటూ ఈడీకి తెలిపారు రానా. రానాతో పాటు మరో ముగ్గురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. రానా సమయం కోరడంతో ఈడీ మరో గడువును ఇస్తుందా లేదా అనేది తెలియాల్సింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో విచారణకు సమయం కావాలంటూ కోరారు దగ్గుబాటి రానా. ఈ కేసులో రేపు విచారణకు రావాలని ఈడీ నోటీసులను ఇచ్చింది. అయితే తనకు షూటింగ్ ఉన్న నేపథ్యంలో మరో రోజు విచారణకు హాజరవుతానంటూ ఈడీకి తెలిపారు రానా. రానాతో పాటు మరో ముగ్గురికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రానా రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి కొంత సమయం కావాలి, విచారణకు రావటానికి కుదరదు, షూటింగ్ ఉందంటూ రానా ఈడీకి తెలపడం జరిగింది. సో రానా ఇచ్చిన రిప్లైకి ఈడీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనేది వేచి చూడాల్సిందే.